హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం సామ్సంగ్ గెలాక్సీ A53 5G వేరియంట్ మొబైల్ ఫోన్ ఫుల్ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాం అనమాట. యాక్చువల్గా ఈ మొబైల్ సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది. సో అది చూడకపోతే నేను పైన కార్డ్స్లో వదిలేస్తాను, అక్కడ నుంచి చూసి సో అన్బాక్సింగ్లో మీరు కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు అనమాట. ఇంక ఈ మొబైల్ని ఎవరైతే కొనాలనుకుంటున్నారో, ఈ మొబైల్ ప్రైస్ మీకు దగ్గర 34,000 దగ్గర అయితే ఉందన్నమాట. బేస్ వేరియంట్ ప్రైస్ వచ్చేసరికి సో ఆ ప్రైస్లో ఈ మొబైల్ మనం కొనవచ్చా లేదా, ఈ మొబైల్ వీళ్ళు ఇచ్చిన ఫీచర్స్ ఏంటనేది అయితే ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో ముందుగా వచ్చేసరికి మొబైల్ డిజైన్ గురించి మాట్లాడుకుందాం. మొబైల్ డిజైన్ అయితే మాత్రం మనకి మంచి ప్రీమియం లుక్తో అయితే మనకి డిజైన్ అయితే ఉంటుంది. సో చూడంగానే మనకి ఒక మంచి ప్రీమియం మొబైల్ వాడుతున్నాం అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. మొబైల్ బిల్డ్ విషయానికి వచ్చేసరికి సో చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరికి వీళ్ళు ప్లాస్టిక్ ఫ్రేమ్ని అయితే యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ కూడా మీకు ప్లాస్టికే ఉంటుంది. బట్ వచ్చేసరికి మనకి ఫ్రంట్ సైడ్ ఏదైతే గ్లాస్ ఉంటుందో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5ని అయితే యూజ్ చేశారు. ఇక అలాగే మనకి ఇందులో IP67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అని కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మీకు నేలల్లో పడిన వర్షం చినుకు కానీ ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. సో ఎందుకంటే ఇది మీకు వాటర్ ప్రూఫ్తో వస్తుంది కాబట్టి. అలాగే మొబైల్ వెయిట్ కూడా మీకు పెద్ద వెయిట్ అయితే ఉండదు. 189 గ్రామ్స్ వరకు మీకు మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది. సో హెవీగా అనిపించదు అనమాట. ఇక అలాగే మనకి మొబైల్ కూడా మంచి స్లిమ్గా అయితే ఉంటుంది. ఇక అలాగే ఈ మొబైల్లోని ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ వచ్చేసరికి నేను ప్రోస్ అండ్ కాన్స్ కలిపేసి చెప్పేస్తాను అనమాట. అంటే మీకు ప్రోస్ ముందు చెప్పి తర్వాత కాన్స్ చెప్పే కన్నా సో వరుసగా నేను ఏమున్నాయి ఏమి లేవు ఎందులో బెటర్గా ఉందనేది నేను వరుసగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఇక మొబైల్లో ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చేసరికి మనకి ఆండ్రాయిడ్ 12తో మీకు అవుట్ ఆఫ్ బాక్స్ అయితే ఈ మొబైల్ వస్తుందన్నమాట. ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. అలాగే మనకి One UI 4.1తో మనకి ఇది అవుట్ ఆఫ్ బాక్స్ అయితే లభిస్తుంది. సో మనకి ఇది లేటెస్ట్ UI అని చెప్పొచ్చు. సామ్సంగ్ ఇందులో సాఫ్ట్వేర్ అప్డేట్ కూడా 4 years వరకు సాఫ్ట్వేర్ అప్డేట్ని అయితే ప్రామిస్ చేస్తుంది. అలాగే సెక్యూరిటీ ప్యాచ్ కూడా చూస్తే మీకు 5 years వరకు అయితే ఇస్తూ ఉంటుంది. యాక్చువల్గా ఇలాంటి ప్రామిస్ మనకి ఫ్లాగ్షిప్ మొబైల్స్కి అయితే సామ్సంగ్ చేస్తూ ఉంటుంది. సో ఫస్ట్ టైం మనకి ఒక ఏ సిరీస్ మొబైల్లో కూడా వీళ్ళు ఈ కైండ్ ఆఫ్ అంటే మనకి ఎక్కువ రోజులు సాఫ్ట్వేర్ అప్డేట్ అలాగే సెక్యూరిటీ అప్డేట్ని అయితే ఇస్తామని సామ్సంగ్ అయితే చెప్తుంది. ఇక బిల్ట్ ఇన్ కాల్ రికార్డింగ్ ఫీచర్ అయితే ఉంటుందన్నమాట. అంటే మీరు థర్డ్ పార్టీ అప్లికేషన్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే మీకు వైడ్ 1L1 సపోర్ట్ కూడా ఉంది. అంటే నెట్ఫ్లిక్స్ అలాగే అమెజాన్ ప్రైమ్ లాంటి వీడియోస్ని మీరు హెచ్డీలో అయితే వాచ్ చేయొచ్చు. అలాగే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా అయితే ఉంటుంది. సో ఇందులో మీకు నోటిఫికేషన్ ఎల్ఈడి లాంటిది అయితే ఉండదు. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంది కాబట్టి మీకు ఏదైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆల్వేస్లో మీరు ఆన్ చేసి పెట్టుకుంటే అక్కడ మీకు నోటిఫికేషన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అలాగే మనకి ఇది 5G సపోర్ట్తో ఈ మొబైల్ వస్తుంది కాబట్టి 10 bands అయితే మీకు 5G సపోర్ట్ చేస్తాయి. అన్బాక్స్లో నేనైతే 12 bands అని చెప్పాను. ఆ రోజు నాకు వాళ్ళు పంపించిన స్పెసిఫికేషన్ షీట్లో 12 bands అని ఉన్నాయి. తర్వాత మళ్ళీ 10 bands అన్నారు. నేను అడిగితే లేదంటే చిన్న మిస్టేక్, సో 10 bands ఉన్నాయన్నారు. సో మీకు ఇది 5G 10 bandsకి అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే క్యారియర్ అగ్రిగేషన్ ఫీచర్ కూడా అయితే ఉంది. కొన్ని ఏరియాల్లో మీకు సిగ్నల్ డౌన్ ఉందంటే ఇంకో టవర్ నుంచి తీసుకొని సిగ్నల్ అయితే అందిస్తుంది. ఇది ఒక మంచి విషయం చెప్పాలి. అలాగే ఇందులో మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంది, NFC సపోర్ట్ ఉంది, బ్లూటూత్ 5.1తో ఇది వస్తుంది. NFC సపోర్ట్ ఉంది కాబట్టి మీకు సామ్సంగ్ పే సపోర్ట్ కూడా అయితే ఉందన్నమాట. కార్డ్లెస్ పేమెంట్స్ చేసుకోవడానికి మీకు ఈ సామ్సంగ్ పే అయితే ఉపయోగపడుతుంది. అలాగే సామ్సంగ్ సెక్యూరిటీ పరంగా మీకు నాక్ సపోర్ట్ కూడా అయితే మీకు వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం చెప్పాలి. అలాగే OTA సపోర్ట్ కూడా అయితే ఉంది. అంటే పెన్ డ్రైవ్ మీరు పెట్టుకొని అందులో ఉన్న డేటాని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి పెన్ డ్రైవ్ ద్వారా కూడా మీరు వీడియోస్ లాంటివి వాచ్ చేసుకోవడానికి ఉంటుంది. హైబ్రిడ్ సిమ్ స్లాట్తో వస్తుంది. అంటే 2 సిమ్ కార్డుని ఎట్ ఎ టైం యూజ్ చేయొచ్చు, లేదా ఒక సిమ్ కార్డు ఒక మెమరీ కార్డు ఎట్ ఎ టైం యూజ్ చేయొచ్చు. మెమరీ కార్డు కూడా మీరు అప్ టు 1 TB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అనమాట. ఇక అలాగే మీకు ఇందులో డెక్ సపోర్ట్ అయితే లేదు. అంటే మనకి ప్రీమియం మొబైల్స్కి అయితే వీళ్ళు డెక్ సపోర్ట్ ఇస్తుంటారు. అలాంటి డెక్ సపోర్ట్ అయితే మీకు ఈ మొబైల్లో అయితే ఉండదన్నమాట. ఇక అలాగే మనకి స్పీకర్స్ విషయానికి వచ్చేసరికి ఇందులో మనకి స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. కాకపోతే AKG స్పీకర్స్ అయితే కాదు. మనకి ఫ్లాగ్షిప్ మొబైల్కి వీళ్ళు AKG స్పీకర్ ఇస్తారు కదా, అవైతే కాదు. కాకపోతే స్టీరియో స్పీకర్ సపోర్ట్ అయితే ఉంది. ఇయర్ పీస్ ఉంటుంది కదా, సో అదే స్పీకర్ మీకు సెకండ్ స్పీకర్ కింద అయితే ఉపయోగపడుతుంది. అలాగే డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా అయితే మీకు వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే ఇందులో మీకు 3.5 ఆడియో జాక్ అయితే లేదనమాట. అంటే ఆడియో పిన్ అయితే వీళ్ళు తీసేశారు. సో అంటే మీరు బ్లూటూత్ ఇయర్ ఫోన్స్తోనే వాడాలి, లేదంటే Type-C పోర్ట్ ఉందిగా, అక్కడ నుంచి మీకు ఏమైనా Type-C ఇయర్ ఫోన్స్ దొరికితే వాటి నుంచి అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనం ఈ మొబైల్లోని డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే చెప్పాల్సిన అవసరం లేదు. సామ్సంగ్ డిస్ప్లే అయితే చాలా బాగుంటుంది. సామ్సంగ్ వీళ్ళ ఓన్ డిస్ప్లేని తీసుకొస్తుందనేమో, ఆప్టిమైజేషన్ మరి కరెక్ట్గా సెట్ చేస్తుందేమో, కలర్స్ వస్తారు చాలా పంచీగాను, మిగిలిన సూపర్ AMOLEDతో కంపేర్ చేస్తే చాలా బాగుంటుంది. ఇందులో కూడా మీకు మంచి డిస్ప్లేని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఈ డిస్ప్లే సైజ్ మీకు 6.5 inches ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. మాక్సిమం బ్రైట్నెస్ నిట్స్ వచ్చేసరికి మీకు 800 nits అయితే ఉంటాయి. ఇండోర్ అనే కాదు, అవుట్డోర్లో కూడా మీరు మంచిగా అయితే వీడియోస్ని వాచ్ చేయొచ్చు. డిస్ప్లే కూడా మీకు అవుట్డోర్లో కూడా చక్కగా అయితే డిస్ప్లే కనిపిస్తూ ఉంటుంది. ఇక అలాగే ఇందులో మీకు
120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ని అయితే శాంసంగ్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. కాకపోతే డిస్ప్లే సెట్టింగ్స్లోకి వెళ్ళి చూస్తే ఇక్కడ మనకి 60 Hz అలాగే 120 Hz ఈ రెండు ఆప్షన్స్ ఇచ్చారు. అంటే మీకు స్టాండర్డ్లో పెట్టుకోవాలా, హైలో పెట్టుకోవాలా, ఈ రెండు ఆప్షన్స్ ఇచ్చారు. కానీ అడాప్టివ్ అయితే ఇవ్వలేదు. అడాప్టివ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే సో మనకు కావాల్సినప్పుడు 60 Hz నుంచి మళ్ళీ 120 Hz దానికి నచ్చినట్టుగా తీసుకోండి. దీనివల్ల మనకి బ్యాటరీ కూడా కొంచెం సేవ్ అయితే అవుతాం. బట్ ఒకసారికి వీళ్ళు అడాప్టివ్ ఎందుకు ఇవ్వలేదు అర్థం కాలేదు. జస్ట్ రెండు ఆప్షన్స్ ఇచ్చారు డిస్ప్లేలో వచ్చేసరికి. ఓవరాల్గా చెప్పండి డిస్ప్లే క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుందని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ మనం ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి ఇందులో ఎక్సినోస్ 1280 ఈ ప్రాసెసర్ అయితే ఉంది. ఇది 5 nm బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. యాక్చువల్గా ఈ ప్రాసెసర్ మనకి ఈ ప్రైస్లో కనుక చూసుకున్నట్టయితే సో ఇంకా మంచి ప్రాసెసర్ ఇచ్చుంటే బాగుందని చెప్పి నాకైతే అనిపించింది. ఎందుకంటే ఈ ప్రాసెసర్ మనకి ఈక్వల్ టు డెమెన్సిటీ 810 లేకపోతే స్నాప్డ్రాగన్ 750 అనుకోవచ్చు. ఆ రేంజ్ మొబైల్స్ అంటే ఆ ప్రాసెసర్తో వచ్చే మొబైల్స్ మనకి బిలో 20,000లోనే అయితే దొరుకుతున్నాయి. సో ఇది చూస్తే అబోవ్ 30,000 అయితే ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో వీళ్ళు ఇంకా మంచి ప్రాసెసర్ ఇవ్వచ్చు. వీళ్ళు ఎక్సినోస్ ప్రాసెసర్ ఇవ్వాలనుకుంటే వీళ్ళ దగ్గర వీళ్ళ ప్రాసెసరే 1200 ఉంది, లేదనుకుంటే 1080 ప్రాసెసర్ ఉంది. అవి ఇచ్చుంటే బాగుండేది. అయితే ఇందులో నాకు నచ్చింది ఏంటంటే ఇది మనకి 5 nm బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. యాక్చువల్గా ఈ ఆర్కిటెక్చర్ అనేది లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్లో తీసుకొచ్చిన ఆర్కిటెక్చర్ అనమాట. సో దాన్ని వీళ్ళు ఈ ప్రాసెసర్కి యూజ్ చేయడం వల్ల అంటే 5 nm మీద రావడం వల్ల సో మనకి పవర్ మేనేజ్మెంట్ అనేది బాగుందని చెప్పొచ్చు. ఎక్సినోస్ ప్రాసెసర్ అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది హీట్ ఇష్యూ అనమాట. హీట్ అవుతూ ఉంటుంది. బట్ వచ్చేసరికి నేను ఇది ఛార్జింగ్ పెట్టేటప్పుడు అలాగే గేమ్స్ ఆడేటప్పుడు కూడా హీట్ టెస్ట్ అయితే చేశాను. మ్యాక్సిమం 42-43కి రీచ్ అయింది, అంతకుమించి లేదు. ఇంకా అలాగే అంతే స్పీడ్గా మనకి హీట్ అనేది తొందరగా తగ్గిపోయిందనమాట. సో తర్వాత నేను శాంసంగ్ టీమ్తో మాట్లాడాను, ఏమైనా కూలింగ్ సిస్టమ్ ఏమైనా ఇందులో యూజ్ చేశారని. యాక్చువల్గా మాకు ఇచ్చిన స్పెసిఫికేషన్లో వాళ్ళు కూలింగ్ సిస్టమ్ మెన్షన్ చేయలేదు. నేను అడిగిన తర్వాత వాళ్ళు చెప్పారనమాట ఎస్ ఇందులో కూలింగ్ సిస్టమ్ని అయితే వీళ్ళు యూజ్ చేశారంట. సో అది కూడా మనకి రీసెంట్ డేస్లో F23 మొబైల్ లాంచ్ అయింది కదా, అందులో యూజ్ చేసిన సేమ్ టెక్నాలజీ కూలింగ్ టెక్నాలజీని ఇందులో కూడా వాళ్ళు యూజ్ చేసినట్టుగా చెప్పారు. అంటే ఇందులో మనకి కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది. ఈ ప్రాసెసర్తో మనం గేమ్స్ ఆడవచ్చు అంటే ఆడొచ్చు, చక్కగా ఆడుకోవచ్చు. కాకపోతే లో గ్రాఫిక్స్లో ఆడితే ఇంకా బెటర్గా అయితే ఉంటుంది. ఇప్పుడు వచ్చే ప్రాసెసర్లు ఆల్మోస్ట్ అన్ని గేమ్స్ని బాగానే హ్యాండిల్ చేయగలుగుతున్నాయి. బడ్జెట్ మొబైల్స్లో కూడా మనకి గేమ్స్ని హ్యాండిల్ చేసే ప్రాసెసర్లు అయితే వచ్చేసినాయి. సో గేమ్ గురించి పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒకటి గుర్తుంచుకోవాలి, ఇవన్నీ గేమింగ్ మొబైల్స్ అయితే కాదు. కంటిన్యూగా మేము గేమ్స్ ఆడేస్తామంటే కుదరదు. సో మీరు 1 hour 1.5 hour గేమ్స్ ఆడుకోవడానికి నో ప్రాబ్లం, హెవీ గేమ్స్ నేను చెప్పేది. ఇక నెక్స్ట్ ఇందులోనే స్టోరేజ్ టైప్ గురించి మనం మాట్లాడుకుంటే UFS 2.2తో వస్తుంది, LPDDR4X ర్యామ్తో అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు UFS 2.2 కన్నా UFS 3 తీసుకొచ్చిన 3.1 తీసుకొచ్చిన బాగుండి అనిపించింది. ఎందుకంటే UFS 2.2 అనేది ఇంకా అయిపోవచ్చిందనమాట జమానా. అందులో వీళ్ళు 5 nm బిల్డ్ అయిన ప్రాసెసర్ తీసుకొచ్చారు. ఇలాంటి ప్రాసెసర్తో వీళ్ళు ఈ 2.2 తెచ్చే కన్నా UFS 3 తెచ్చుంటే బాగుండి అనిపించింది. అలాగే ఇందులో ఒకసారి మనకు వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా ఇచ్చారు. మనకి 8 GB వరకు అప్ టు వర్చువల్ ర్యామ్ సపోర్ట్ అయితే ఇచ్చేస్తుంది. ర్యామ్ ప్లస్ అని చెప్పి వీళ్ళైతే దీన్ని పిలుస్తుంటారు. ఇది ప్లస్ అనే చెప్పాలి. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ మొబైల్లోని కెమెరాస్ అనమాట. సో వీళ్ళు ఎక్కువ హైలైట్ చేస్తుంది కూడా ఈ కెమెరాస్ దగ్గర కూడా. సో ఇక్కడ వచ్చేసరికి మనకి సోనీ IMX682 ఈ సెన్సార్ అయితే మనకి ప్రైమరీ సెన్సార్ ఉంటుంది. ఇది 64 మెగాపిక్సెల్ సెన్సార్ అనమాట. అపాచర్ 1.8తో అయితే వస్తుంది. ఇందులో మనకి OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా అయితే వీళ్ళు తీసుకొచ్చారు. యాక్చువల్గా స్టెబిలైజేషన్ విషయానికి వచ్చేసరికి మనకి ఓకే పర్వాలేదు, బాగానే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే పనిచేస్తుంది. అలాగే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకి సూపర్ స్టడీ మోడ్ కూడా అయితే ఇస్తున్నారు. సో మీకు 1080pలో మాత్రం మీరు సూపర్ స్టడీ మోడ్లో వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు. ఇక అలాగే ఇందులో మనకి 4K 30 ఫ్రేమ్స్తో మనం వీడియోస్ని కూడా అయితే రికార్డ్ చేయొచ్చు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు తీసుకొచ్చే ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్స్ అంత రేంజ్లో అప్ టు మార్క్ అయితే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేదు, ఉంది బాగుంది. కాకపోతే మీరు మరి శాంసంగ్ ప్రీమియం మొబైల్స్ ఏవైతే ఉంటాయి ఫ్లాగ్షిప్ మొబైల్స్ వాటితో అయితే కంపేర్ చేయడానికి అయితే లేదు. అలాగే బ్యాక్ కెమెరాతో మనం ఫొటోస్ కూడా మంచి ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. కెమెరా ఓవరాల్ పంతనం అయితే బాగుంది, HDR పంతనం కూడా అయితే బాగుంది. ఇక నెక్స్ట్ సెకండరీ కెమెరా 12 మెగాపిక్సెల్, ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. మామూలుగా చూసుకుంటే మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అనగానే చాలా బ్రాండ్లు 8 మెగాపిక్సెల్ తెస్తాయి. బట్ వచ్చేసరికి ఇందులో మనకి 12 మెగాపిక్సెల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక వైడ్ యాంగిల్ ఫొటోస్ వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి నాకు కొంచెం వామ్ అనిపిస్తున్నాయి అనమాట. ఎక్కువగా ఫొటోస్ వచ్చేసరికి కలర్ అయితే మనకి నార్మల్ కెమెరాతో తీసిన దానికి అలాగే వైడ్ యాంగిల్తో తీసిన దానికి కలర్ చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. మిగిలిన రెండు కెమెరాలు వీళ్ళు 5 మెగాపిక్సెల్ ఇస్తున్నారు. అపాచర్ 2.4తో వస్తుంది. ఒకటి మ్యాక్రో సెన్సార్ అయితే మరొకటి డెప్త్ సెన్సార్. సో ఈ విషయంలో కూడా మనం ఒప్పుకోవచ్చు. మామూలుగా చూస్తే వేరే బ్రాండ్లు 2 మెగాపిక్సెల్నే ప్రొవైడ్ చేస్తాయి, మ్యాక్రో కానీ డెప్త్ కానీ. సో ఇక్కడ వచ్చేసరికి మనకి వీళ్ళు 5 మెగాపిక్సెల్ ఇస్తున్నారు. ఇక మ్యాక్రో పంతనం వచ్చేసరికి యావరేజ్ అని చెప్పాలి. సో మ్యాక్రోతో కొన్నిసార్లు మంచి మంచి ఫొటోస్ తీయగలుగుతున్నాం. కొన్నిసార్లు మనకి కొన్ని కండిషన్లో మ్యాక్రోతో తీసే ఫోటో కన్నా మెయిన్ కెమెరాని మనం జూమ్ చేసి 2x జూమ్ చేసి తీసిన ఫొటోస్ కొంచెం డీటెయిల్గా అయితే వస్తున్నాయని చెప్పొచ్చు. ఇక మనకి మరొకటిసరికి డెప్త్ సెన్సార్. సో డెప్త్ సెన్సార్ పంతనం అయితే బాగుంది. బ్యాక్గ్రౌండ్ మనకి బ్లర్ అయితే చక్కగానే తీసుకుంటుంది. కావాలంటే బ్లర్ కూడా మనం అడ్జస్ట్ అయితే
చేసుకోవచ్చు. ఇక ఫ్రంట్ కెమెరా చూస్తే 32 మెగాపిక్సెల్ ఉంటుంది. సో ఇది కూడా మనకి 4K 30 ఫ్రేమ్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఫ్రంట్ కెమెరాతో కూడా మీరు ఈఐఎస్ అంటే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో స్టేబుల్ వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు. కాకపోతే ఫ్రంట్ కెమెరాలో స్టెబిలైజేషన్ బాగున్నప్పటికీ కొన్నిసార్లు మనం అంటే కొంచెం షేక్ టైప్ అయితే వస్తుందన్నమాట. అంటే మనం పరిగెడుతున్నా కానీ లేకపోతే ఏమైనా ఎక్కువగా జంప్ చేసే టైప్ ఆఫ్ వీడియోస్ దగ్గర వచ్చేసరికి లైట్గా ఇలాగ వైబ్రేషన్ షేక్ టైప్ వస్తుంది. ఇది సాఫ్ట్వేర్ ఇష్యూ అనుకుంటున్నా. వీళ్ళు కావాలనుకుంటే దీన్ని సాఫ్ట్వేర్ ద్వారా ఈ ఇష్యూని అయితే ఫిక్స్ చేయొచ్చు. ఇక కెమెరా పనితనం విషయానికి వచ్చేసరికి కెమెరా ఓవరాల్ పనితనం అయితే బాగుంది. డ్యూయల్ వీడియో ఫీచర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. బ్యాక్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా ఒకేసారి అయితే రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. పోర్ట్రైట్ వీడియో రికార్డింగ్ కూడా వీళ్ళు ఇవ్వలేదన్నమాట. పోర్ట్రైట్ వీడియో రికార్డింగ్ అంటే మీకు బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవుతుంది, లేదా గ్లిచ్ ఎఫెక్ట్, లేదా బ్లాక్ అండ్ వైట్ వస్తుంది కదా, ఇలాంటి పోర్ట్రైట్ వీడియో ఎఫెక్ట్లు అంటే ఏమీ వీళ్ళు అయితే ఇవ్వలేదు. ఇక అలాగే మనకి ఇందులో 10x వరకు జూమ్ చేసి కెమెరాస్తో వీడియోస్ని రికార్డ్ చేయొచ్చు, అలాగే ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. 2x వరకు బాగుంది. 5x కలిసరికి కొంచెం జూమ్ దగ్గర క్వాలిటీ అయితే డౌన్ అయింది. ఇక 10xలో అయితే మీకు జూమ్ క్వాలిటీ అంత బెటర్గా అయితే ఏం లేదు. అది వీడియోలో కానీ ఫొటోస్లో కానీ అంత బెటర్గా అయితే మీరు ఎక్స్పీరియన్స్ ఉండదు. ఇక నెక్స్ట్ గ్యాలరీలో వీళ్ళు ఒక 2 కొత్త ఫీచర్స్ని అయితే ఇచ్చామంటున్నారు. రీమాస్టర్ పిక్చర్ అని చెప్పి ఒక ఫీచర్ని అయితే ఇచ్చారు. సో దీని ద్వారా మనం తీసిన ఇమేజెస్ని ఇదేం చేస్తుందంటే అబ్జర్వ్ చేస్తుంది అనమాట మొత్తం అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ద్వారా. సో అక్కడ మనకి కలర్స్ ఎక్కువ అయినాయి అనుకోండి, కలర్స్ని కంట్రోల్లోకి తీసుకొస్తుంది. కలర్స్ తగ్గినాయి అనుకోండి, కలర్స్ని బూస్ట్ చేస్తుంది అనమాట. ఇటువంటి ఫీచర్ని అయితే వీళ్ళు మాస్టర్ పిక్చర్ అని చెప్పేసి ఒక ఫీచర్ని అయితే తీసుకొచ్చారు. ఇది కాకుండా మీకు ఎరేజ్ ఆబ్జెక్ట్ అని చెప్పేసి మరో ఫీచర్ని తెచ్చారు. ఈ ఫీచర్ అయితే నాకు బాగా నచ్చిందని చెప్పాలి. సో ఇక్కడ వచ్చేసరికి మనం ఏదైనా అన్నోన్ ఆబ్జెక్ట్ ఉందా అన్న, లేకపోతే మన పక్కన ఇంకెవరైనా అన్నోన్ పర్సన్ ఉన్నా, సో తను తీసేయాలనుకుంటే తన వరకు సెలెక్ట్ చేసి సో ఆబ్జెక్ట్ని కానీ ఆ పర్సన్ని కానీ అక్కడ నుంచి అయితే రిమూవ్ చేయొచ్చు అనమాట. ఇటువంటి ఫీచర్ని అయితే వీళ్ళు అందిస్తున్నారు. యాక్చువల్గా ఇలాంటి ఫీచర్స్ మనకి థర్డ్ పార్టీ అప్లికేషన్లో అయితే దొరుకుతాయి. బట్ ఒకసారికి అలాంటి రిస్క్ ఏం తీసుకోకుండా వీళ్ళే అయితే మనకి గ్యాలరీలో వీటిని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ చెప్పుకోవాల్సింది ఇందులో బ్యాటరీ గురించి. బ్యాటరీ వచ్చేసరికి మీకు 5000 mAh బ్యాటరీ అయితే ఉంది. బ్యాటరీ బ్యాకప్ కూడా బాగుందని చెప్పొచ్చు అనమాట. ఇక ఫుల్ డే అయితే మీకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది అని చెప్పాలి. మామూలుగా సామ్సంగ్ అందులోనే ఎక్సినోస్ ప్రాసెసర్ అనేసరికి బ్యాటరీ బ్యాకప్ రాదేమో అనుకున్నాం. బట్ ఒకసారికి అలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఛార్జింగ్ సపోర్ట్ మీకు 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది ఈ మొబైల్. బట్ ఒకసారి మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ వీళ్ళు ఛార్జర్ని అయితే స్కిప్ చేసేస్తున్నారు. యాక్చువల్గా నన్ను అడిగితే ప్రీమియం సెగ్మెంట్ లేదా ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్స్ని వీళ్ళు ఛార్జర్ని స్కిప్ చేశారంటే ఓకే, వాళ్ళు ఆ రేంజ్లో మొబైల్ కొనుక్కున్నారు కాబట్టి ఛార్జర్ ఏముంది ఇంకో 1000-1500 పడేసి ఛార్జర్ కొనుక్కుంటారు. బట్ ఒకసారికి బడ్జెట్ అలాగే మీకు మిడ్ రేంజ్ మొబైల్స్ కొనేవాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు. సో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక 100 రూపాయలైనా సరే ఎక్కువే అనమాట. వాళ్ళు బ్యాక్ సైడ్ పౌచ్ బాక్స్లో వచ్చినా సరే ఆనందపడిపోతారు, స్క్రీన్ గార్డ్ వచ్చినా ఆనందపడతారు. అలాంటిది వీళ్ళు ఏకంగా ఛార్జర్ని రిమూవ్ చేసి బడ్జెట్ మొబైల్స్ తీసుకొస్తే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా పడతారు? సో వీళ్ళు అదేంటంటే ఎన్విరాన్మెంట్ తోటకూర ఇవన్నీ చెప్తున్నారు అనమాట. సో వాటిని కాపాడడానికి అని చెప్పి మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఛార్జర్తో పాటు ఫోన్ పక్కన పడేరు, ఫోన్ అమ్ముకుంటారు. వాళ్ళు అమ్ముకునేటప్పుడు అవతల ఛార్జర్ కూడా అడుగుతుంటాడు అనమాట. సో వీళ్ళు ఏంటంటే ఇవన్నీ అన్నీ తెలుసు. బట్ ఒకసారికి అయినా సరే ఏమైనా ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్స్కి తీస్తారంటే ఒక అర్థం ఉంది, కానీ ఇలాగ బడ్జెట్ అండ్ మిడ్ రేంజ్ మొబైల్స్లో ఛార్జర్ తీసేయడం నాకైతే నచ్చలేదు. ఇక ఫైనల్గా ఇందులో మనకి సెన్సార్స్ విషయానికి వచ్చేసరికి టోటల్ 34 సెన్సార్స్ అయితే ఉన్నాయి. సెన్సార్స్ అన్నీ ఉన్నాయి, ఏమి వీళ్ళైతే స్కిప్ చేయలేదు. ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ని అయితే ఇచ్చారు. ఇక అలాగే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో వస్తుంది, అలాగే ఫేస్ అన్లాక్ కూడా ఉంది. ఇక ఫింగర్ ప్రింట్ విషయానికి వచ్చేసరికి మీకు ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో అయితే వస్తుంది. కెపాసిటివ్ కాదు. కెపాసిటివ్ అంటే మనకి బ్యాక్ సైడ్ కానీ సైడ్ మౌంటెడ్ కానీ వస్తాయి. అవి చాలా స్పీడ్ ఉంటాయి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో కంపేర్ చేస్తాయి. సో ఇందులో కూడా మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ బాగానే పనిచేస్తుంది. కాకపోతే మీరు కెపాసిటివ్ ఫింగర్ ప్రింట్తో కంపేర్ చేయడానికి అయితే ఉండదు. ఇది ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కాబట్టి ఇది ఓవరాల్గా చెప్పాలంటే ఈ మొబైల్ మనం 34,000 పెట్టి కొనొచ్చా అంటే యాక్చువల్గా ఆ బడ్జెట్లో చూసుకుంటే మనకి స్నాప్డ్రాగన్ నుంచి 870 ప్రాసెసర్, రేపో మాపో మనకి 888 ప్రాసెసర్ కూడా వస్తుంది. సో అవి కూడా వీళ్ళు అయితే ఆలోచించుకోవాలి. కాకపోతే ఇక్కడ వీళ్ళు IP67 వాటర్ రెసిస్టెంట్, అలాగే OIS అంటే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్, అలాగే 5 years సాఫ్ట్వేర్ అప్డేటు అంటే సెక్యూరిటీ అప్డేట్, అలాగే 4 years సాఫ్ట్వేర్ అప్డేట్ ఇస్తున్నారు. అలాగే శాంసంగ్ లాంటి బ్రాండ్ ప్రీమియం లుక్ ఇవన్నీ ఉన్నాయి. సో వీటన్నిటిని మీరు దృష్టిలో పెట్టుకొని తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఒక్క ప్రాసెసర్ ఒకటే నాకు అటు ఇటు అనిపించింది, కానీ నిజం చెప్పాలంటే ఓవరాల్గా మొత్తం చాలా బాగుంది. మనకి బిల్ క్వాలిటీ కూడా బాగుంది. అలాగే చెప్పడం మర్చిపోయాను, ఇందులో డిస్ప్లే మనకి చుట్టూ బెజల్స్ ఏవైతున్నాయో మనకి థిన్ బెజల్స్ అంటే మనకి స్లిమ్ బెజల్స్తో తీసుకొచ్చారు. అల్ట్రా స్లిమ్ అని చెప్పను, చిన్ కానీ టాప్ చిన్ కానీ ఇవి చూస్తే చాలా తక్కువలో అయితే ఉన్నాయి అనమాట. అంటే దానివల్ల మనకి ప్రీమియం లుక్ అయితే అనిపిస్తుంది. ఒక ప్రాసెసర్ మంచి ప్రాసెసర్ ఇచ్చేస్తుంటే అదిరిపోయేది అనిపించింది. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి కాంపిటీషన్ చాలా ఉన్నాయి, మంచి ప్రాసెసర్లతో తీసుకొస్తున్నాయి. అఫ్కోర్స్ వీళ్ళు ఇందులో చాలా మంచి ఫీచర్స్ ఇచ్చారు, కానీ ఆ ప్రాసెసర్ దగ్గర మరి వీళ్ళు కక్కుర్తి అయితే చూపించారు. సో అది మీరు ఒక్కటి అక్కడ మీరు పక్కన పెట్టేస్తే బ్రాండ్ నుంచి మీకు కావాల్సిన అన్నీ అయితే ఇందులో ఉన్నాయని చెప్పొచ్చు. సో ఈ వీడియో ద్వారా మీరు సామ్సంగ్ గెలాక్సీ A53 రివ్యూ చూసి సో మొబైల్ ఎలా ఉందనే విషయాన్ని తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.
ఎవరే సోది